కాబట్టి మొట్టమొదటిగా గుర్తించండి, క్రైస్తవులకు సరైనటువంటి గ్రహింపు లేఖన విషయాల్లో ఆత్మదేవుడే సహాయపడతాడు. మన దీవెనలు భౌతికమైనవి కావు. ఎవడైనా అతిశయపడుతూ ఉంటే వాడు క్రీస్తునందు పసిబిడ్డ అనుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. అడుగు తింటాను ఉంటున్నాయా, ఇదనం ఇంత పెద్ద అధికారిని అయిపోయినానయా అంటుంటారు పాప. వాళ్ళు ఏమని చెప్పాలి? మనం చిన్నపిల్లోనికి బొమ్మలు ఉండేటువంటి షర్ట్ వేస్తే బర్త్డేకి వాడు ఈదంతా తిరుగుతాడు, చూడు నాకు కొత్త బట్టలేని. చిన్నపిల్లోడు. ఆ రీతిగా ఈ దినాలు క్రైస్తవులు కూడా అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఏమి నీకొక్కనికేనా? లోకంలో ఎంతమంది లేరండి? మనం ఎందుకు కొరగాము వాళ్ళ ముందు? అంత ధనవంతులు కదా వాళ్ళంతా, అంత చక్కగా ఉంటారు కదా, వాళ్ళకి ఏం తక్కువ ఉంది చెప్పండి? మనకే తక్కువ, కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తించవలసిన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, మన దీవెనలు ఏవి కావు, భౌతికమైనవి కావు. మీకు 100 సార్లు చెప్పినా కూడా మళ్ళీ తిరిగి అదే ఉంటుందిలే. ఆ సబ్బాతు నుండి ఈ సబ్బాతు వరకు కాళ్ళు ఇరిగిపోతే బాగా అయిపోయినాయి, పళ్ళు రాలిపోతే కొత్త పళ్ళు కట్టించారు, కళ్ళు కనపడకపోతే మళ్ళీ కళ్ళు వచ్చినాయి. వీటికే వందనాలు చెప్తుంటారు. వాటికి వందనాలు చెప్పడం తప్పు కాదు. 103వ కీర్తనలో నా ప్రాణమా అన్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకమన్నాడు. కానీ అవి భౌతికమైనవి, అక్షరానుసారమైనవి. నూతన నిబంధనలో ఆత్మానుసారమైనవి. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ ఐశ్వర్యంలోనికి మనం రావాలి. ఏమిటి ఆత్మీయ ఐశ్వర్యము? ఏంటి ఆశీర్వాదం అంటే యేసు యొక్క రూపం. ఆ రూపం మనలోనికి వచ్చింది అనుకోండి, నిండు కుండలుగా ఉంటాయి. ఏం కుండలు? నిండు కుండలు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండవ వర్తమానం ఏందయ్యా అనంటే, ఆయన నిండు కుండ అని చెప్పాడు, పెట్టుకో చాలు. మొదటి వర్తమానం ఏమిటయ్యానంటే, మన దీవెనలు శరీర సంబంధం అనేవి. ఆ 2 మాటలు గుర్తుపెట్టుకో చాలు. ప్రసంగం ఏం బాగా చెప్పాడు అంటే ఇంకొకడు, ఏం చెప్పినాడో ఇంకొకడు. ఎందుకంటే వానికి ఎట్లాగ ఉండాలి, వానికి ఇష్టమైంది ఉండాలి బోధ. అరే పిచ్చోడు ఇంటలెక్చువల్ కాదురా బాబు, ఆత్మీయంగా. కాబట్టి మన ఐశ్వర్యం అనేటువంటిది ఏంటి అంటే ఆత్మీయమైన. అందుకంటాడు మట్టి ఘట్టముల్లో ఈ మహదైశ్వర్యాన్ని పెట్టాడట. ఏందది? అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి, ఆత్మయందు మనం ఏం కావాలి? ఎదగాలి, యేసు రూపంలోనికి రావాలి. అది గొప్ప ఐశ్వర్యం. మట్టి ఘట్టములో ఇది మట్టిలోకి వచ్చింది, ఇందులో పెట్టాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎవరైనా త్రియేక దేవుడు, ఆ దేవుడు మనలో ఉన్నాడు. ఆ దేవుడు సంపూర్ణంగా నీలో నాలో ఏలినప్పుడు, సంపూర్ణంగా ఆయన నీకు నాకు యజమానుగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే నిండు కుండలం. ఆ నిండు కుండ ఏమవుతుందంటే ఎప్పుడు తొణకదు. అదే అన్నమాట, అదే ఐశ్వర్యం. కానీ బైబిల్ అంత ఏమి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రకటిస్తే, మర్మాలన్నీ చెప్పితే, చరిత్రలన్నీ చెప్పితే, పూర్వ చరిత్రలన్నీ చెప్పితే కదా, దయ్యాలు ఎల్లగొడితే, రోగులను స్వస్థపరిస్తే, అద్భుతములు చేస్తే ఆత్మీయత కాదు నాన్న. అది ఆత్మీయతే కాదు. మందిరాలు కట్టిన ఆత్మీయత ఏం కాదు. ప్రపంచము తిరిగిన ఆత్మీయత కాదు. అద్భుతంగా పాటలు పాడిన, వాయిద్యాలు వాయించిన, అది ఆత్మీయత కాదు. గుర్తించుకో. నీకు అర్థం కాకపోతే నేనేం చెప్పలేను. అది ఆత్మీయత కాదు. అదేంటంటే వరములు, తలాంతులు, సామర్థ్యాలు. ఏంటవి? వరములు, తలాంతులు, సామర్థ్యాలు అన్నమాట. అది ఇప్పుడు చూడండి, మనోళ్ళు చెప్తుంటారు, మరి మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈస్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి అంటారు. ఎందుకు అంటే ఆయనకు సామర్థ్యం దేవుడిచ్చాడు, అది పుట్టుకతో వచ్చి, అది సామర్థ్యం అంటారు. మరి పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చు. 1 కాదు 2 కాదు, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు, అనర్గళంగా రాయగలడు, అనర్గళంగా ఆయన చదవగలడు. బహుభాషా కోవిదుడు అంటారు ఆయన. మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన అవన్నీ పిచ్చోళ్ళు మనం పొగుడుతూ ఉంటాం.
ఓ ఏం భాషరా నాయన. అరే భాష కాదరా బాబు, ఆత్మీయత కావాలి. అందుకనే ఇప్పుడు నేను రెండవదిగా మీకు ఏం చెప్తున్నాను అనంటే, మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలలో శక్తి కలిగిన వాళ్ళగా ఉండాలి. దాన్ని మనం ఏమంటాం, మన పదాలు, వాడు చాలా ఆత్మీయుడు అండి అంటారు చూడండి. ఆ పదం కోసం చెప్తా ఇప్పుడు నేను మీకు. ఎంత ఆత్మీయుడు అండి. ఈ పెళ్ళిండి పేరెంటాలు వచ్చేటప్పుడు మాకు రికమెండేషన్ చేస్తారు. అన్నా ఆ పిల్ల ఎంత ఆత్మీయురాలన్నా అని పొగుడుతుంటారు. మాకు చెప్తూ ఉంటారు. అన్న ఉదయం వస్తుందన్న మందిరానికి వస్తే అందరికంటే ముందు వస్తుందన్న, చీపురు పట్టుకుని అంతా ఊడుస్తుందన్న, దేవుని సేవకులకు వాళ్ళకు వంటంతా వండుతుందన్న, బట్టలన్నీ ఉతుకుతుందన్న, ఆ తర్వాత ఓపెనర్కి అంతా వస్తుందన్న, ప్రతి ప్రార్థన కూడికి వస్తుందన్న, సినిమాకు పోదన్న, ఎవరిది బూతు మాటలు కూడా మాట్లాడదన్న, ఎంత మంచి బిడ్డన్నా, ఎంత మంచి ఆరాధన చేస్తుందన్నా, టాపు లేచిపోవాలన్నా. కావాలంటే ఒక రోజు రాన్నా, నువ్వు ఒకసారి వచ్చి చూడు, వెనకాల కూర్చో, ఎట్లా ఆరాధన చేస్తా అంటే, ఇప్పుడు చేసింది తప్ప? నో, అదేని మీకు చెప్పేది. మీకు ఆరాధన చేస్తున్నాం, దేవుని మందులు అన్ని పనులు చేస్తున్నాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. అది ఆత్మీయత కాదు. మళ్ళా ఒకసారి చెప్తే విను, అది ఆత్మీయత కాదు. నీకు సరైన గ్రహింపు లేకపోతే ఈరోజు గ్రహింపు తెలుసుకో. ఇప్పుడు చూడండి, అయోధ్యలో ఇంతకు మునుపు రామమందిర విషయంలో కొట్లాట వచ్చినప్పుడు మనుషులు ఎక్కడి నుంచి వెళ్ళారు? కన్యాకుమారి నుంచి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారండి? అందులో పాలు పంపులు పొందారు. ఎంతోమంది చచ్చిపోయారు. చచ్చిపోలేదా? చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి? వాళ్ళ దుర్మార్గులు అనాలనా? పిచ్చోడా, చెప్పొద్దు అట్లా. నీకు సరైనటువంటి గ్రహింపు లేదు. మళ్ళా చెప్తున్నా, వాళ్ళు నమ్మినటువంటి దాని అందు వాళ్ళకు భక్తి ఎంత ఉందో చూడండి. ఎంత భక్తి ఉందో చూడండి వాళ్ళకి. ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు. మరి నువ్వు ప్రాణం పెడతావా? ఇప్పుడు నీ పేరు మార్చుకోవడం నీకు చేత కాలేదు. ఆడొక పేరు ఏడొక పేరు ఉంది, మళ్ళీ మాట్లాడతావు. వాళ్ళు ప్రాణం కూడా పెడతారు చూడండి వాళ్ళు. తర్వాత గుర్తించి ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, భక్తి అనేటువంటిది వేరు, ఆత్మీయత అనేటువంటిది వేరు. ఈ రెండిటికి నేను ఉదాహరణ చెప్తున్నా. భక్తి వేరు. భక్తి ఎందులో వస్తుందంటే మతంలో వస్తుంది. భక్తి ఎందులో వస్తుంది? మతంలో వస్తుంది భక్తి. గుర్తించుకోండి. అనగా ఏ మతములో అయినా భక్తి ఉంది. ఏ మతాన్ని నువ్వు ద్వేషించవద్దు. నువ్వు అలా చేసావంటే నీకు అర్థం లేదు అని అర్థం, నీకు గ్రహింపు లేదు. భక్తి ఏ మతంలో అయినా ఉంది. జైన మతంలో లేదా? బౌద్ధ మతంలో లేదా? మీకు తెలుసా? ఆ జైన మతస్థులు వాళ్ళు ఏం చేయాలంటే నోటికి గుడ్డ కట్టేసుకుంటారు. ఎందుకు నోటికి గుడ్డ కట్టేస్తారంటే, జీవహింస అనుకోని రీతిగా పురుగులు లోపలికి వెళతాయి, అందుకని గుడ్డ కడతారు. తర్వాత రంగురంగుల బట్టలు వెయ్యరు. శ్వేతాంబరులు, ఇంకా 2 రకాలు ఉంటారు వాళ్ళు. పితాంబరులు, దిగంబరుల, అదేదో 2 ఉన్నాయి చూడండి. అంటే మీ తెల్ల పచ్చగాన ఏదో 2 పేరు, ఏంటంటివి 2 పేర్లు, వైట్, ఇంకోటి నేకెడ్, దిగంబరులు. దిగంబరులు అంటే ఏంటంటే వాళ్ళు ఏదన్నా వేసుకుంటే మళ్ళీ ఇది అయిపోతుందని బట్టలు కూడా ఊరికి కొంచెం వేసుకొని పోతుంటారు. ఎంత భక్తి వాళ్ళు. చెప్పులు వేసుకోరు తెలుసా? చెప్పులు వేసుకుంటే చెప్పుల కింద పురుగులు పడి చచ్చిపోతాయని చెప్పని చెప్పులు వేసుకోరు. తర్వాత శరీరమును ఎండబెట్టుకోవాలని వందల మైళ్ళు నడుచుకొని పోతారు. రోడ్డు మీద నడుచుకొని పోతారు. నీ భక్తి ఏంది? ఆఫ్టర్ ఆల్ చెత్త భక్తి నీది. ఏదో మాట్లాడుతున్నావు, ఒక్క మాట అబద్ధం చెప్పరు. ఒక్క మాట.
ఏదైనా ఒక జంతువు కనపడింది అనుకో, తినేది కూడా పెట్టేస్తారు వాళ్ళకి. ఎంత భక్తిపరులు, ఎంత భక్తిపరులు, బాగా గమనించండి. కాబట్టి భక్తి వేరు, ఇంకోటి ఏంటి, ఆత్మీయతనాన్ని మరి శక్తి అంటారు. ఈ రెండు పదాలు ఈరోజు నేర్చుకో చాలు. నాకు దేవుడిచ్చినటువంటి వెలుగు, ఈ పుస్తకంలో చదువుకొని ఆ పుస్తకం చదువుకొని కాదు. బైబిల్ జ్ఞానం కలిగి ఉండేది గొప్ప విషయం కాదు. బైబిల్ జ్ఞానం ఎవడైనా కలిగి ఉండొచ్చు. నేను 1971 సంవత్సరం యేసు ప్రభు నమ్మినప్పుడు ఆ కాలేజీలో ఒక ఆయన ఉండే, వెంకటరెడ్డి అని. ఆ వెంకటరెడ్డి గారు ఏంటంటే ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్ అనేటువంటి మిల్టన్ రాసినటువంటి పోయిట్రీ అన్నమాట. ఏ రీతిగా పరదేశను పోగొట్టుకున్నాడో తిరిగి పరదేశం ఎలా సంపాదించుకున్నారు. హౌ డిడ్ ప్యారడైజ్ వాస్ లాస్ట్, పరదేశం ఎలా పోగొట్టుకున్నారు, ఎలా పరడైస్ను తిరిగి సంపాదించుకున్నాడు. మిల్టన్ గారు రాసినది. దాన్ని సెకండ్ బైబిల్ అంటారు, కొద్దిమంది పిల్గ్రిమ్స్ అంటారు, వదిలిపెట్టండి. అయితే ఆ పుస్తకములో ఆయన పోయిట్రీలో ఆయన మంచి నిపుణుడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను సార్ అని చెప్పన్నా. అంటే ఆయన అన్నాడు, ఎందుకు నమ్ముకున్నావన్న. యేసుప్రభు నా పాపాలు నాకు ఇంకేం చెప్పే చేత కాదు. అది 71లో నాకు చేత అర్థం కావట్లేదు సార్, అందుకని నేను చెప్తున్నాను, ఎక్కువ నాకు తెలియదు. యేసుప్రభు నన్ను ప్రేమించాడు, నా పాపాలన్నీ సిలువలో భరించి రక్తంగా చచ్చిపోయి లేచాడు, ఆయన రక్తంతో నా పాపాలు కడిగినాడు, అంతే నాకు సార్ అన్నాను. అట్లనా, అస్ ఆల్ రైట్ అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అడిగాడు, నన్ను అడిగాడు. అదొకటే నన్ను అడిగింది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఏంటి డిఫరెన్స్ అంటే నాకేం తెలుసు, కొత్త భిక్షగాడు. నేనన్నాను కొత్త నిబంధన వచ్చుడు ద్వారా పాత నిబంధన కొట్టిపడేశాడు, ఇప్పుడు పనికిరాదు అన్నా. ఆయన నవ్వాడు. ఆయన నవ్వి ఏమో డోంట్ సే లైక్ దట్ అన్నాడు. అంటే అట్లా చెప్పొద్దు, కొట్టివేయబడింది అనొద్దు. ఎట్లా సార్, న్యూ టెస్టిమెంట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అన్నాడు. బాబోయ్ చచ్చిపోయాను నేను. న్యూ టెస్టిమెంట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్, పాత నిబంధన యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన. డోంట్ సే లైక్ దట్ అన్నాడు. ఒరే నాయనా, అప్పుడు సారు దేశప్రభు నమ్ముతారా అని నేను అన్నాను. అది రెండో విషయం వదిలిపెట్టి నా సబ్జెక్ట్ అది చెప్తున్నాను అన్నాడు. కాబట్టి మీకేం అర్థమవుతుంది, మీకు అర్థం కాదులే. ఎవరో చదువుకున్న వాళ్ళకు మంచి గ్రహింపుండే పెద్దవాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదులేండి, నాకు తెలుసు. అది వాళ్ళ స్టాండర్డ్స్ వేరే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది, కానీ యేసు ప్రభును ఎరగలేదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అది నేను చెప్పేది. లోకరీతిగా జ్ఞానము సంపాదించుట అనేటువంటిది ఆత్మీయత ఏం కాదు. నేను చదువుకున్నప్పుడు తెలుగులో తిన్నని శివలింగం అనేటువంటిది ఒక పాఠం ఉంది. తిన్నని శివలింగం అని. ఆ శివలింగం కారికి వెళ్ళి తన మీద ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి భక్తి చేత కనుగుడ్డు తీసి పెడతాడు. ఎవరికి? ఆ లింగానికి. ఆ శివలింగానికి, ఆ లింగానికి కళ్ళు ఉంటాయి కదండి. ఒక స్టాచ్యూ మనం చేసి దానికి కళ్ళు ముక్కును అన్నీ ఉంటాయి కదా. అందుకని తాను ఏమంటాడు, నీ కళ్ళు ఉన్నాయి, నువ్వు చూడటం లేదు కాబట్టి నా కన్ను తీసి పెడతాను చూడు అని చెప్పాను. కన్ను తీసి పెడతాడు. తిన్నాడు అంటే ఆయనకి ఎంత భక్తి ఉందో ఒకసారి అర్థం చేసుకో. నీకు నాకు ఉండేది డూప్లికేట్ భక్తి, ఓన్లీ సూపర్ఫిషియల్, అంతకు తప్పితే శక్తి కాదు. ఇది కనుగుడు తీసి పెడతాడండి. ఎంత భక్తుడో చూడండి. మీకు తెలుసు, లోకరీతిగా ఉండేటువంటి క్రైస్తవేతర మతములలో తమ పిల్లలను తీసుకెళ్ళి గొంతు కోసి బలి అర్పిస్తారు దేవుని దగ్గర. గుర్తుపెట్టుకోండి, బలి అర్పిస్తారు పిల్లల్ని. అంటే తమ పిల్లల్నే బలి అర్పించారంటే వాళ్ళకి ఎంత భక్తి ఒకసారి యోచించుకోండి. కుక్కడిపల్లిలో ఒక సినిమా థియేటర్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెనకాల.
దాని ఇనాగరేషన్ సందర్భమందు ఒక బంజరా మనిషిని బలిచ్చేశాను. అంటే అర్థం ఏంటి? ఏమనుకున్నావు నువ్వు? ఇదంతా ఆత్మీయతనా? తెలియదనా? నాటి తప్పమ్మా, మీకు తెలియక అట్లా అనుకుంటాను. నేను కళ్ళు తాగను, చారాయి తాగను, చుట్ట తాగను, బీడీ తాగను, నేను 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 బూతు మాటలు మాట్లాడను, నేను ఎక్కడికి పోను, గుడి బడి రెండు తప్పితే ఇంకేం లేదు, ఎంత ఆత్మీయులు అంటారు. అందుకని నీకు చెప్తాను, ఈ భక్తి నీలో కాదు, క్రైస్తవేతరులో నీకంటే ఎక్కువ భక్తి ఉంది అని మీకు చెప్తున్నా. మనం ఇంకా వేషధారులం, కానీ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. అదే ముస్లిమ్స్ చూడండి, వాళ్ళకుండే భక్తి నీకుందా? చెప్పు చూస్తాం, నీకుందేమో. వాళ్ళు నువ్వు తిడుతూ కూర్చుంటావు, వాళ్ళు తిడుతూ కూర్చుంటావు. ఎందుకు తిడుతూ కూర్చుంటావు? నీకు సరైనటువంటి ఖురాన్ నీకు అర్థం కాదు. రెండు ముక్కలు కూడా మనకు రావు. మనం ఏం విమర్శిస్తూ వస్తాం? అసలు గుర్తించుకోండి, మనదంతా డూప్లికేట్. చూడండి, వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? నువ్వు చేస్తావా? చెప్పు మరి చూస్తా. 5 సార్లు నువ్వు నమాజ్ చేస్తావు, చెప్పు. ఎందుకండి ఊరికి అనవసరం అంటావు? ఇదంతా మోసం. ప్లీజ్ డోంట్ సే దట్, దయచేసి చెప్పద్దండి. నేను ఎందుకు మీకు చెప్తూ వస్తున్నానంటే, మనము భక్తి కలిగి ఉన్నాము, కానీ ఏమి లేదు, శక్తి లేదు. ఆత్మీయత కాదు అది ఆత్మీయత కాదు. గుడి క్రమంగా వచ్చేది, ఇది తీసేసేది, ఇవి తీసేసేది, పాటలు పాడేది, ఆరాధనలు చేసేది, వాయిద్యాలు కొట్టేది, బోధలు చేసేది, ప్రసంగం. ఇది మతం, ఇది వరం, ఇది సామర్థ్యం, ఇది తలాంతు, ఇది నేర్చుకున్నవి. ఇది ఆత్మీయత కాదు. మళ్ళా చెప్తున్నాను మీకు, ఒకవేళ నీకు అర్థం కాకపోతే దానికి నేను ఏం చేయను. చెవిటోని ముద్ర శంకుదినట్లే. ఎవరు ఆత్మీయంగా ఎదుగుంటారో వాళ్ళకి అర్థమవుతుంది, తక్కిన వాళ్ళకి అర్థం కాదు. ఏందో చెప్తున్నాడు రా అని. మొదటిది నేనేం చెప్పాను ఆరాధనకి? ఏమైంది? ఏం చెప్పానమ్మా? ఏం చెప్పినావో ఇంతసేపు చెప్తివే, ఒకటి కూడా దూరలా లోపల అన్నది ఒక ఆమె. ఏం చేస్తాం పాప, మన దీవెనలు ఏవి కావు, భౌతికమైన మెటీరియల్ కావు. కాబట్టి ఎప్పుడు కంగారు పడద్దు. అయ్యో నాకు లేవే, నాకు లేవే అనుకోవద్దు. ఒకవేళ వచ్చిన ఆయనకో నువ్వు అతిశయపడద్దు. దేవునికి లెక్క చెప్పాలి. నేను ఆరోగ్యం ఇచ్చినా దేవునికి లెక్క చెప్పాలా, ఐశ్వర్యం ఇచ్చినా దేవునికి లెక్క చెప్పాలా, వరములు తలాంతులు దేవుడు మనకిచ్చి దేవునికి ఏం చెప్పాలి? మంచిగా పాట పాడేటువంటి ఆ తలాంతు ఇచ్చినానుకో దేవునికి లెక్క చెప్పాలి. మనం గుర్తుపెట్టుకో, ప్రతి దానికి దేవునికి మనం లెక్క చెప్పాలి. నాకేమి లేవనుకో లెక్క చెప్పేదే లేదు, ఆయా బేఫికర్. కానీ కొద్దిమంది ఏమనుకుంటారు, నాకేం లేదన్నా, లేనిదే మంచిది. ఎందుకు కంగారు పడతావు? నాకేం లేదంటాడు, కంగారు పడద్దు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది కాదు అసలు. ఎందుకనగా దినములు గడిచే కొలది మనము దేవునికి ప్రతి దానికి లెక్క చెప్పాలి. మన మాటలకు లెక్క, మన చూపులకు లెక్క, మన తలంపులకు లెక్క, మన క్రియలు కూడా రహస్యంగా మనం చేసేటివి. ఎవరికి తెలియదు మనం చేసేటివి. మనకు తెలుసు, చేయించుకున్న వాడికి తెలుసు పాపం. కానీ దేవుడు కొన్ని సందర్భాలు చూసి చూడనట్లు గమ్మున ఉంటాడు. ఇవన్నిటికీ మనం ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. నాకేమి ఇవ్వలేదనుకో నేను లెక్క చెప్పే అవసరత లేదు. నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, నేను అకౌంటెంట్, నాకు ఇచ్చాడు 1 కోటి రూపాయలు. అరే బాబు, ఈ నెల అందరికీ జీతాలు ఇవ్వు అని ఆ 1 కోటి రూపాయలకి లెక్క చెప్పాలా మా మాస్టర్ గారికి? నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, నాకు జీతం ఇస్తున్నాడు ఆయన దగ్గర తీసుకున్న జీతము ఒక 5,000. దానికి నేనేంటి ఆయనకి లెక్క చెప్పనవసరం లేదు. నేను అట్లా మన జీవితంలో మనకి ఏమి ఇవ్వలేదనుకోండి, దేవుడికి లెక్క చెప్పనవసరం లేదు. బేఫికర్. మనకి ఎంత ఎక్కువ ఇస్తే అంతగా దేవునికి లెక్క చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ప్రియమైన వారలారా, వరములు, తర్వాత తలాంతులు,
సామర్థ్యాలు వేరు, ఆత్మీయత వేరు. సామర్థ్యం అంటే చూడండి, సామర్థ్యం అనే దాన్ని చూడండి. ఏనుగు సామర్థ్యం కలుగజేసింది ఎవరు? ఏనుగు అంత పెద్ద బలం కలుగజేసింది ఎవరు? దేవుడే. కాబట్టి నీవు నేను కొంచెం మంచిగా ఉన్నామనుకో, ఆ సామర్థ్యం కలుగజేసింది దేవుడు. అది పుట్టుకతో వచ్చిన సామర్థ్యం. ఆ ఏనుగు శక్తి పుట్టుకతో వచ్చింది. తర్వాత కోకిల ఉంది. ఆ కోకిల ఎంత మధుర స్వరంతో పాడుతుంది. దానికి ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే. దానికి అతిశయపడేది ఏంది? నువ్వు పెద్ద మనం అతిశయించిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి. ఆ బైబిల్లో ఏంటి అంటే మంచిగా తర్జుమా చేస్తామనుకో, వాక్యం చెప్తాం, అద్భుతమైనటువంటి రీతిగా మర్మాలన్నీ చెప్తాం మనం, మంచిది. ఆ మర్మాలు చెప్పేటువంటిది ఆ ప్రవచన వరము కానీ, లేక అపొస్తలుల బోధ కానీ, సువార్త కానీ, ఉపదేశము కానీ, ఇవన్నీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడు ఏమిచ్చాడు? గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఆయన ఇచ్చాడు గిఫ్ట్గా. ఆ గిఫ్ట్ని మనం వాడుతున్నాం, అంతే. వాడు చక్కగా వాక్యం చెప్పగలడంటే అది ఆత్మీయత కాదు. పిచ్చోడా, నేర్చుకోదు. అది ఆత్మీయత కాదు. అది ఏంటది? అది వరం, అంతే. ఆ వరాన్ని బట్టి మనం మోసపోతున్నాం. దయ్యాలు వెళ్ళగొట్టేది ఏంది? అది వరం. రోగులను స్వస్థపరిచేది ఏంది? అదొక వరం. సూచక్రియలు చేసేదేంటి? అదొక వరం. అంతేగాని ఆత్మీయత కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ దినాల్లో మన సమాజాల్లో ఏం వాక్యం చెప్తారంటే చెప్తారు, సంతోషం, దానికి కాదనకూడదు. కానీ ఆత్మీయత లేదే. ఈడ కూర్చుంటే వాడిని కొడతాడు, వాడు రేపు స్టేజ్ మీద వస్తే ఆడు ఇది కూర్చున్నాడు నన్ను కొడతాడు, నేను వాడిని కొడతా, వాడు నన్ను కొడతాడు. దేంట్లో? వాక్యములో. ఇంకా కూడా అన్నాడు, సార్ మీరు మాకు స్టేజ్ ఇవ్వరు కాబట్టి నేను ప్రార్థనలో కొడతామన్నాడు. మీకు అర్థం కాలే. ఏడమే మేము వాక్యం చెప్తామన్నమాట, వాడు ప్రార్థనలో కొడతాడు. మాకు ఉన్నారు కొద్దిమంది. అంటే ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను మీకంటే ప్రియమైన వారులారా, నేర్చుకోండి దినాలు గడిచేప్పుడు. అది నేను చెప్పేది. వరం అంటే ఏంటో, సామర్థ్యం అంటే ఏంటో అది మీరు గుర్తు. తర్వాత తలాంతులు టాలెంట్స్ అంటారు. ఈ తలాంతులు, ఈ వరములు, ఈ సామర్థ్యములు అనేటువంటివి ఎలా వస్తాయి అని చెప్తున్నా. తలాంతు అనేటువంటిది అది పుట్టుకతో వచ్చింది. సామర్థ్యము తర్వాత తలాంతు, ఈ రెండు ఏంటి? పుట్టుకతో వచ్చినవి, పుట్టుకతోనే వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు అనుకో, నేను మంచి తబలిస్ట్ అనుకో, నా కొడుకు ఆటోమేటిక్ కొడతా ఉంటాడు. చూడండి మీరు, సామాన్యంగా ఒకవేళ ఎవడో ఒకడు మంచిగా ఆజానుబాహుడు 6 అడుగులు అనుకో, వాళ్ళ కొడుకు బెత్తడు ఉంటాడా? వాడు వీనికంటే ఎత్తుంటాడు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చిన తలాంతు. చూడండి, కావాలంటే లోకంలో చూడండి, సర్వసాధారణ డాక్టర్ గారి కొడుకు ఏమవుతాడు? డాక్టర్ గారి కొడుకు యాక్టర్ అవుతాడా? ఏమవుతాడు? మీరు చూడండి, 100కి 70 డాక్టర్ల పిల్లలు డాక్టర్లే. 100కి గమనించండి. కావాలంటే 70 30 నేను చెప్పను, 50% పెట్టుకోండి. 50% వాళ్ళు డాక్టర్లే. ఎందుకు చెప్పండి? వాళ్ళ డాక్టరు లోకరీతిగా ఆ సామర్థ్యం సంపాదించుకునేది ఉంటుంది, కలుగు చేసింది ఒకటి ఉంటుంది. అందుకని తలాంతులు, సామర్థ్యాలు అనేటువంటివి అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీకు. కానీ వరం ఉంది చూడండి. వరం ఏది? అపొస్తలుల బోధ, సహవాసం, అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు ఉన్నారు చూడండి, కాపర్లు. ఇవి వరాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి నువ్వు ఎక్కడో తెచ్చుకుంటూ వచ్చేటివి కాదు. అవి ఏంటివి? అవి వరాలు దేవుడు ఇచ్చేది. ఎవరికి ఇస్తాడు ఆ వరాలు? ఎవడు రక్షించబడ్డాడో వాడికి దేవుడిస్తాడు ఈ వరాలు. నేను ఒక 2 వారాల క్రితం ఒక విషయాన్ని విన్నా. నేను స్టేట్స్ నుంచి ఒకరు నాకు ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారు? అంకుల్ అని. ఏమిటో చెప్పు, ఏం విషయం?
ఎంత ఘోరం అంకుల్ అని. ఏంటి మా అంత ఘోరం ఏమైందిరా చెప్పరా అంటే, ఏంది అంకుల్, మా బావగారు ఈ యొక్క సెలవు దినాల్లో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. మేము ఇంటికి వెళ్ళాం. అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి, ఆస్టిన్ సిటీ నుంచి డాలస్ సిటీ. అది టెక్సాస్లో ఉంటాయి ఈ రెండు పట్టణాలు. టెక్సాస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ స్టేట్లో వరంగల్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, సికింద్రాబాద్ ఉంటుంది. అట్లా ఆస్టిన్ అనేటిది క్యాపిటల్ ఆఫ్ టెక్సాస్ స్టేట్. దానికి ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళారు ఒక కుటుంబం. వాళ్ళ బావగారు సెలవు దినాలని చెప్పి పోయినారు. పోగానే వాళ్ళ బావగారు ఏమన్నారంటే, మా ఇంటి ముందు ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారిని మీకు పరిచయం చేస్తాను అన్నాడు వాళ్ళ బావగారు. అయితే ఎదురుగా ఉండేటువంటి ఆయన్ని పిలుచుకొచ్చి, ఆయన పేరు ర్యాన్, RAN, ర్యాన్ పిలిచి, ఆయన యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఏంటంటే 2, 3 ఉన్నాయంటే PhDs థియాలజీలో. తర్వాత వేరే క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయంట. ఎన్ని చర్చిలకు, మెథడిస్ట్ చర్చిలకు ఆయన పెద్ద అంటే 65 చర్చిలకు పెద్ద అంట. ఎవరు? ఈ ర్యాన్ అనేటి ఇంగ్లీష్ ఆయన. బాగా అర్థం చేసుకోండి. మీకు ఇటువంటి అనుభవాలు ఉండవు. ఏదో భక్తి పట్టారు, సంతోషం, నేను కాదన్ను. భక్తి ఉంది మీ దగ్గర, కానీ ఏం లేదు. అందుకే సమస్యలన్నీ కూడా దాని కొరకు చెప్తున్నా. అందుకే నేను బాగా అర్థం చేసుకోవాలని ఈ 2 పదాలకు మీకు అర్థం చెప్తున్నా. అయితే ఆయన అన్నాడంట, ఎవరితో? హిందువుతో. ఆయన పేరుని మీకు చెప్పను. ఆయనతో ఏమన్నాడట అంటే, నేను 65 చర్చిలకు హెడ్నండి, నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకేమి లేదు, నాకు ఆత్మశాంతి లేదంటాడు. మీకు అర్థం కాలేదా? వానికి ఏమి లేదు, ఆత్మశాంతి లేదట. అప్పుడు ఈ సిస్టర్ వాళ్ళ బావగారు అన్నాను కదా, ఆ బావగారు ఏంటంటే రామకృష్ణ పరమహంస గురించినటువంటి బుక్ ఇచ్చారట. ఎవరికి? ఈ ర్యాన్ అనేటువంటి 65 చర్చలకు పెద్దన్నాడే ఆయనకి ఇచ్చాడట. ఇవ్వగానే చదివిన తర్వాత ఆయనకు ఆ ధ్యానం చేయగానే ఆత్మశాంతి వచ్చేసిందట. ఆత్మశాంతి వచ్చింది. నేను ఇప్పుడు ఇండియాకు రావాలి, ఆయన మఠం ఎక్కడో, రామకృష్ణ పరమహంస మఠం ఎక్కడో అక్కడికి పోవాలి, పోయి నేను అక్కడ పోయి ధ్యానం చేయాలంటున్నాడట. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. అందుకని చెప్పాను, బిడ్డ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను టెక్సాస్కి ఫస్ట్ నన్ను అక్కడ తీసుకుపో, నాకు ఒకవేళ ప్రేరేపణ వస్తే ఆయన కోసమే నేను కావాలంటే ఖర్చు పెట్టుకొని వస్తాను అన్నా. ఎందుకంటే ఏం లేదు చెప్పండి ఆయనకి. మరి ఏముంది ఆయనకి? ఆయనకి ఏముంది? భక్తి ఉంది, చదువు ఉంది, ఇన్ని విద్యలు ఉన్నాయి. 65 చర్చిలకు పెద్ద అండి ఆయన. ఆయనకి ఏమి లేదు, ఆత్మశాంతి. ఈనాడు కూడా అంతే. ఏదో గుడికి వస్తున్నారు, ఆత్మశాంతి రావంటే ఎక్కడి నుంచి వస్తుంది బాబా? బుక్కులు చదివితే రాదు, జ్ఞానం సంపాదిస్తే రాదు. ఆత్మ పరమాత్మ కాంటాక్ట్ కావాలి. ఈ ఆత్మ పరమాత్మకి ఏం కావాలి? ఏం కావాలి? స్పర్శ కావాలి. ఆ స్పర్శ అయినప్పుడు ఇక ఆత్మశాంతి కలుగుతుంది. అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. ఈ ఆత్మకు ఆ పరమాత్మనికి కాంటాక్ట్ ఈ కాంటాక్ట్ కావాలంటే యేసుప్రభు మధ్యవర్తి ద్వారానే మానవునికి ఆ కాంటాక్ట్ అవుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటినంటే, జన్మతో వచ్చిన పాపపు స్వభావాన్ని మతములు మార్చుకున్నట ద్వారా, దాన ధర్మములు చేయటం ద్వారా, జపతపములు చేయటం ద్వారా, తీర్థయాత్రలు చేయటం ద్వారా, మతములు మార్చుకున్నట ద్వారా, పుణ్యక్షేత్రములు దర్శించడం ద్వారా ఈ పాపం అనేది పోదు. ఇది పోదు, పాప స్వభావం. ఫలితం మరణం. మరణం అంటే ఏంటి? ఎడబాపు. మనకును దేవునికి అడ్డొచ్చింది ఏంటి? పాపం. ఆ పాపం తీసేసుకుంటే ఇద్దరికి కనెక్షన్ అయిపోతుంది. ఆ కనెక్షన్ అయిపోతే దాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. దాన్ని ఏమంటారు? రిలేషన్షిప్, బంధుత్వం.
బాంధవ్యం అంటారన్నమాట. ఆ బాంధవ్యం కలగాలంటే పాపం పోవాలి. పాపం వాళ్ళ చేత కాదు. అందుకని పరమాత్ముడే పాపముగా చేయబడెను. ఏం చేయబడ్డాడు ఆయన? హీ వాస్ మేడ్ సిన్ ఫర్ అస్. మన కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి మనకు రావలసిన శిక్షను సిలువలో ఆయన శరీరం మీద ఆయన అనుభవించి రక్తమంతా కార్చి మనకు బదులు చచ్చిపోయి సమాధి తిరిగి లేచిన. సబ్స్టిట్యూట్ ఒక పదం, బదులు, నాకు బదులు. ఆ బదులు చేసిన యేసు ప్రభును మన హృదయంలో నమ్మాలి, అంతే. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేది ఏంటంటే ఈ మధ్యవర్తి అన్నమాట. ఎవరా మధ్యవర్తి? యేసు ప్రభు. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ నరుడైన యేసు ప్రభు ఈ పక్క పాపిని, అక్కడ పవిత్రుడైనటువంటి పరమాత్ముడు తండ్రిని, ఇద్దరిని ఏం చేస్తాడు? బ్రిడ్జి చేస్తాడు, ఇద్దరిని కలుపుతాడు. అదే మధ్యవర్తి యేసు ప్రభు అని, క్రీస్తు యేసు నరుడు బైబిల్ చెబుతుంది. కొవ్వూరుకు రాజమండ్రికి ఏముంది? బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దేని మీద ఉంది? గోదావరి మీద. కాబట్టి ఆ కొవ్వూరోళ్ళని ఈ రాజమండ్రి వాళ్ళు కలిపేది ఏంటి? బ్రిడ్జ్. ఆ రీతిగా పాపాత్ముడైన మానవుణ్ణి పవిత్రుడైనటువంటి పరమాత్ముని ఇద్దరిని కలిపేది ఎవరు? ఈ బ్రిడ్జి. ఎవరు ఆ బ్రిడ్జి? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మార్గం. అది నేర్చుకో బాబు. కాబట్టి నీ వలన నా వలన పాపాలు క్షమించబడవు యేసు ప్రభు ద్వారానే. ఆయన పుణ్యకార్యమే మన పాపాలకు పరిహారం. ఆ ప్రభువును విశ్వసించినప్పుడు కనెక్ట్ దొరుకుతుంది. సార్ నీకు బుర్ర నాలెడ్జ్ ఉంది, బైబుల్ నాలెడ్జ్ అంతా ఉంది, నీకు ఆయనకి కనెక్షన్ లేదుగా. అందుకనే క్రైస్తత్వం అనేటువంటిది నాట్ రిలీజన్ బట్ ద రిలేషన్షిప్. మతము కాదు, సంబంధం, రిలేషన్షిప్ కావాలి. ఎలా భార్యాభర్తలకు రిలేషన్షిప్ ఉంటుందో అట్లా ప్రభువుకు మనకేం కావాలి? రిలేషన్. ఈ ఆత్మ ఆ పరం కాంటాక్ట్. చూడండి, అంత చదువుకున్నాడు, ఏం ప్రయోజనం చెప్పండి? వేస్ట్ కదా. ఇంత జ్ఞానం ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? నాకు శాంతి లేదంటాడు. ఇదన్నాడు. ఇక్కడ నుంచి ఇంతమంది ఉన్నారు కదా, బలలో పాలు పొందుతారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుకుంటారు, మంచిది, నేను మీరు కాదు అని చెప్పను. కానీ నిజమైన రక్షణ లేదు వాళ్ళకి. నిజమైన రక్షణే లేదు. అంతెందుకండి, ఇదే బిహెచ్ఎల్లో ఒక ఆయన ఉండాడు, మీకు తెలియదులేండి. ఆయన ఎవరు అంటే సెక్యూరిటీలో పనిచేశాడు. ఆ సెక్యూరిటీలో పనిచేసిన ఎవరంటే మిలిటరీ రిటైర్డ్. ఆ మిలిటరీ రిటైర్డ్ సెక్యూరిటీలో పనిచేసిన తర్వాత గుడికి వచ్చాడు. నేను ఉన్నప్పుడు కూడా గుడికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఈ అయ్యగారు పాపం ఒంటరిగా ఉండటానికి ఇష్టం లేక ఇంకొకటి చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరునంటే హిందూస్. వాళ్ళు అర్థమైందా? తిరుపతికి వెళ్ళాడు. అప్పుడు నేను అన్నాను, ఏంది బ్రదర్ ఇంతగా ఆరాధన చేసి ఇది చేసి ఏంటి, ఏమైనా పేర్లు ఏమన్నా ఉన్నాయా? ఆ పేర్లు బట్టి ఏమన్నా కొంచెం ఇది చేసుకున్నామంటే, అయ్యో అన్న, నేను నా భార్య ఇద్దరము అన్నాడు. కాదు, ఇంతవరకు యేసు ప్రభు నమ్మితివి కదా, ఇప్పుడు ఏది ఇది అంటే, అన్నా యేసు అన్నా, వెంకటేశు అన్నా, ఒకటే పేరు అన్నా అన్నాడు. లాస్ట్లో ఏముంది? మీకు అందరికి రాదులే, ఆ గ్రామర్ మీకు రాదు. యేసు, వెంకటేశు రెండు ఒకటే అన్నా అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? రాలేదు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనుభవపూర్వక చెప్తాము. పాయింట్ చెప్పి మంచిది, నేను కాదని చెప్పాను. ఐఎమ్ నాట్ సచ్ ఎ ఫూల్ టు క్రిటిసైజ్ పీపుల్, బట్ వీ మస్ట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఏముండాలి? ఆ రిలేషన్షిప్ ఉండేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే నోరు తెరిస్తే అబద్ధం చెప్పడు, వేషాలయ్యాడు వాడు. కలతో వచ్చినా, కలవరం వచ్చినా, ఏమొచ్చినా నిండుకుంటా. కానీ ఇప్పుడు మనం నిండుకుండలం కాదు. మనం ఇంకేమి జస్ట్ బేబ్స్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు పసిబిడ్డలు మాత్రమే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నీకు 90 ఏళ్ళు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, బైబిల్లో నువ్వు పండితుడుగా ఉండవచ్చు, దానికి నేను నీ అందు అతిశయిస్తాను. కానీ
నీవు ఆత్మీయుడవు కావు. ఒకటే మాట నేను చెప్తాను. నేను బోధించవచ్చు, నేను ఆత్మీయుడును కాను. ఓ ప్రపంచం బోళ్ళంత సేవ చేసి నువ్వు ఆత్మీయుడు కావు. ఎందుకంటే వరాలు ఇచ్చాడు కాబట్టి ఆ వరాలతో నేను తిరుగుతున్నాను. వరము సంఘానికి క్షేమం. వరాలు దేనికి క్షేమం? సంఘానికి క్షేమం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీవు నేను కూడా వరాలు కలిగి ఉండొచ్చు. అందుకని మీకు చెప్పాను. ఎక్కడ అంటే 1 కొరింథీ 1వ అధ్యాయంలో చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ వరాలు కలిగినటువంటి వాళ్ళు. ఆ కొరింథీ సంఘం ఎటువంటి సంఘము? అందుకని సంఘాలు ఎక్కడ చూసినా కలత, కలవరము, నిరాశ, విసుగు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సంతోషం లేదు, సమాధానం లేదు. విడాకులు తీసుకోవాలనుకుంటా కూర్చుంటారు. ఓయమ్మో, రోజుకు మాకు ఈ బాధే. చూడండి 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. సమస్త బాగా గమనించండి. ఎన్నో వచనం అది? 5-6 చూడండి. సమస్త ఉపదేశములోను, చదువు బాబు, సమస్త జ్ఞానములోను. ఓయమ్మ, తీరి కాదమ్మా, ఐశ్వర్యవంతులైతిరి. ఏమైనారు మీరు? మీ జ్ఞానం ఎంత ఉందిరా బాబు? బాబోయ్, ఓ కొరింథీ సంగమా, ఇంత జ్ఞానము. తర్వాత త్వరగా టైం అయిపోతుంది. ఏ కృపావరమునందును చూసారా? ఏ కృపావరమునందును మీకేమి లేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలామంది ఉన్నారు సంతోషం, కానీ ఆ ఆత్మీయమైన ఐశ్వర్యంలోకి రావాలి. ప్రసంగాలు కాదు బాబు. ఏ కృపావరమునందును లోపము లేక. లోపము లేక అంటే కొరత లేదన్నమాట. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏమున్నాయి? అన్ని వరాలు ఉన్నాయి. సన్యాసులారా అంటున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. మీరు సన్యాసులరా ఆ మాట అంటున్నాడు. మీకు అన్ని వరాలు ఉన్నాయిరా బాబు, సమస్త జ్ఞానమందు మీరు ఐశ్వర్యవంతులు అన్నారు బాబు. కానీ మీరెవరు? మీరు సన్యాసులు. ముందక్కడ కాదు. నేను ఎందుకొరికి అంటాను సన్యాసులు అని అంటే, అన్ని వదిలిపెట్టుకున్నారు మీరు, కానీ ఏం లాభం? ఆత్మశాంతి లేదు అని అర్థం. సన్యాసి ఆత్మశాంతి కోసం వదిలిపెట్టిపోతాడు వాడు. అట్లా మనం కూడా గుడికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఓ ఎమ్మో పాటలు, ఉపవాస ప్రార్థనలు, బోధలు, ఓ ఎమ్మో చెప్పడానికి లేదు. ఈడ నాటకం ఆడతాం, ఆడ వీధి నాటకం ఆడతాం. అది మామూలు అలవాటే. అట్లా లేకపోతే ఎట్లా సార్ అన్నాడు ఒకడు. ఈ నాటకాలు మనకున్నే ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో, చదవదులే తల్లి, ఎటు చదువుతున్నారమ్మా ఒక్కరు. అన్నముతో మిమ్మును పెంచలేదు. చదువు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన బలహీనులు కారా? కాబట్టి అక్కడ ఏం రాయబడుతున్నాడు చూడండి. ఒక్క మాట, ఇంకొక మాట 2లో మనం 2వ వచనంలో చక్కగా రాసి పెట్టుంటారు చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే. ఒక్క మాట కొట్టుపడేశాడు. ఎవరు వీళ్ళు? కొరింథీ సంఘం బాబు. ఆ కొరింథీ సంఘానికి ఏం తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. ఈడుండే 80 పాళ్ళకి ఏం అర్థం కాలేదు. మనం ఏం చేయలేం కూడా. ఏం తక్కువ లేదు. కృపావరములలో ఏ లోటు, ఉపదేశములు ఏ లోటు. ఐశ్వర్యవంతులు వాళ్ళు, అన్నీ వచ్చు వాళ్ళకి. కానీ క్రీస్తునందు ఎవరంట వాళ్ళు? దాని అర్థం ఏంటి?
దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఎవరు నువ్వు? పసిబిడ్డ. పసిబిడ్డ అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి ఏమున్నాయి నీ దగ్గర? పసిబిడ్డకి లక్షణాలు ఎట్లుంటాయి? పెడితే పెండ్లి గోరే, లేకపోతే అమ్మ కొడితే నాయన దగ్గరికి పోతాడు, నాయన కొడితే అమ్మ దగ్గర, ఇద్దరు కొడితే ఈది లేకపోతాడు. అంతే వాడు. ఎందుకు? కొన్ని ప్రసంగం ఇస్తే ఎంత సంతోషం, పెత్తనం ఇస్తే ఎంత సంతోషం. అరే బాబు, అయోగ్యంగా ఉండి నువ్వు నేను సేవ చేస్తే శాపం వస్తుందిరా బాబు, శాపం వస్తుందిరా బాబు. భయంకరమైన శాపం వస్తుంది మనకి. అందుకే మీరు అనేక మంది బలహీనులు, అనేక మంది రోగులు, అనేక మంది నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటిది? అయోగ్యంగా పాలు పొందకూడదు నాన్న. మన సహవాసంలో ఇప్పుడు నేను 2 పదాలు మీకు చెప్పింది. ఏంటి 2 పదాలు అంటివి? అమెరికాకు పోతివే కదా, మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి ఆటికి పోతివే. ఇవే మీకు వచ్చేది, అంతకంటే ఏం రాదు. మళ్ళా ఇవన్నీ ఉన్నాయి, ఏం ప్రయోజనం? ఆడంటాడన్నమాట. మీ దగ్గర ఏముంది అక్కడ చూడండి. అక్కడ 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా, అయిపోయి ఫినిష్. మీలో ఏముంది? అసూయ ఉంది, కలహం ఉంది, స్వార్థం ఉంది, అతిశయం ఉంది, గర్వం ఉంది, మొండితనం ఉంది, శరీర తత్వం ఉంది, పార్టీ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు. నేను ట్రస్టోడిని రా అంటాడు, ఇంకొకడు నేను సొసైటీ వాడిని అంటాడు, ఇంకొకడు రెండిటికి మధ్యలో ఉన్నారా నేను అంటాడు. ఏం చేస్తారు పాపం? వాడి తప్పుని మనం అనటానికి లేదు, వాని స్థాయి అది, అందుకని అట్లా చెప్తాడు. మందిరంలో కూడా చూడండి, గ్రూపిజం తయారవుతుంది. ముందు మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ అంటారు. నాదేం పోతుంది బాబు, సంఘం అయింది, నేను అలవాటు పడిపోయినా, ఇప్పటికే వదిలిపెట్టాం 70 సంఘాలు, ఇంకా ఉండేటి కూడా ఇచ్చేస్తాయా? నాదేం పోయింది? నాకు పోయేది ఏముంది? నాది పోయేది ఏం లేదు. ఐ విల్ బి ఫ్రీ, ప్రపంచమంతా తిరుక్కుంటా. సమస్య ఉంది నాన్న. కాబట్టి గుర్తుపెట్టుకో, నేను చెప్పే 2వ పదం ఏంటంటే, మొదటి ఆరాధనకి ఏం చూసాం? మన దీవెనలు ఏంటివి? భౌతికమైనవి. 2వదిగా ఏం చూస్తున్నాము? భక్తి వేరు. ఇప్పుడు మనకందరికీ ఏముంది? భక్తి ఉంది, కానీ ఏమి లేదు. ఆ కారణం చేత ఈ సమస్యలన్నీ. అంతే, 2వ పదం చాలు. ఇప్పుడు నీకు అసూయ లేదా? నీకు స్వార్థం లేదా? నోరు తెరిస్తే అబద్ధం చెప్తారో సన్యాసిగా. నన్ను చెప్పమంటావు ఎక్కడెక్కడ అబద్ధం చెప్పింది? నాకు అనవసరం, నాకు ఉద్యోగాన్ని. అందరూ బల్ల పంచుతారు, మళ్ళా ఏమో పంచకపోతే మళ్ళీ రేపు ఏమనుకుంటారో. కానీ జీవితంలో చూడండి, ఏమంటా మేము అందరం అదేలే, మాకు తెలుసులే అంటారు. మనం ఏం చెప్తాం చెప్పండి ప్రియులారా? వాడు ఆ ఊరంతా తిరుగుతున్నాడు, వాడు మాకు తెలుసులేండి సార్, ఏం చేస్తామంటే ఏం బాగుంటుంది చెప్పు. అందుకని మన ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా చెప్తుంది ఇతరులకు మనం ఎవరోని. ఎంతకాలమో ఆడించుకుంటాం మనం? కొద్దికాలం ఆడించుకుంటాం, ఒక దినం బయటపడిపో, నీది పడుతుంది, నాది పడుతుంది. కాబట్టి ప్రేమన్నటువంటి విశ్వాసులారా, ప్రభువుని బట్టి నేను చెప్పేది ఏంటినంటే, మనము భక్తి కలిగి ఉండుట కాదు, ఏం కలిగి ఉండాలి? శక్తి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకొని బలలో పాలు పొందాం. చూడండి, ఇంత పెద్ద ప్రసంగం చేస్తావు నువ్వు, ఒక్క మాట అంటూ ఓర్చుకోలేవు బాబు. ఏమైనా చిన్న పిల్లోని అనుకున్నావు అంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు కొరింథీ సంఘానికి అంటాడు, ఏమంటా మీరు శిశువులు రా అని చెప్పలేదు ఆయన? వాళ్ళు పిల్లోళ్ళ పెద్దోళ్ళ? అరే ఏం మాట్లాడరు మీరు? ఆడ కొద్దిమంది ఉన్నారులే, ఎక్కడ కుర్చీ మీద కూర్చొని నిద్రపోతున్నారు. నువ్వు ఏదో చెప్తున్నావు, చెప్పు సారు, చెప్పు త్వరగా, ఏం చెప్తున్నావు చెప్పు. ఏం దూరం కూడా దూరదు. అక్కడ వచ్చారు భక్తి కలిగి ఉన్నా, నేను కాదా? పరిశుద్ధాత్మ దేవుడు లోపలుంటే నీకు బోధ చేయడా? పరిశుద్ధాత్మ నీకు బోధ చేయడా? పరిశుద్ధాత్ములు లేడు, మతంలో చేరావు అంతే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అనే దానికోసమని నేను మీకు ఈ మాట చెప్తున్నా. ఆ మాట చదువుకొని మనం
వెళ్ళిపోదాం. తర్వాత దేవుడికి తలంపు ఇస్తే తరుణం ఇస్తే చూస్తాం. అయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నేను చదివేస్తాను, మీరు గమనించండి, దాంతో మనము క్లోజ్ చేసుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మొట్టమొదటి రోగం ఇది మందిరాల్లో. వాడు సేవకుడు కావచ్చు, లేకుంటే ఇంకెవరన్నా కావచ్చు. ఏంటంట, నాకు ప్రసంగమే లేదే, నన్ను లెక్కించలేదే, నా మాట వినలేదే. అరే బాబు, దేవుని మాట విందాం నాన్న. నా మాట కాదు, నీ మాట కాదు, దేవుని మాట విందాం. మొదటి నుంచి ఉన్నా నేను ఇక్కడ. నువ్వు మొదటి నుంచి ఉన్నా బాబు, ఏంటి క్రియల్లో మార్పు చెప్పు. దినాలు గడిచేటప్పటికి నీవు నేను మొదటి నుంచి ఉండే వయసు కాదు కావాల్సింది, ఆత్మీయత కావాలి. నీ వయసు కాదు, నీ ఆత్మీయత కావాలి. ఒకసారి హెబ్రోనులో పెద్ద ఆయనతో నాకును పెద్ద ఆయనకు కొట్లాట జరిగింది. పేర్లు చెప్పకూడదు కానీ ఒకసారి చెప్పాను. నేను కూడా అనుభవం లేక ఇమ్మెచ్యూడ్ ఫెలోగా చెప్తూ వస్తాను. ఆయనకు నాకు పెద్ద కొట్లాట అయితే పక్కన కూర్చున్నారు సేవకులు మెయిన్ ఆఫీస్లో. నేను ఒకటే మాట అన్నా, యువర్ సీనియారిటీ ఈస్ ఇంక్రీజింగ్ బట్ యువర్ స్పిరిచువాలిటీ ఈస్ డిక్రీజింగ్ అన్నా. నీ యొక్క వయసు పెరుగుతుంది కానీ ఆత్మీయత తరిగిపోతుంది అన్న. అనగానే చూడు ఎట్లా అంటున్నాడు. పక్కన ఆయన ఉండే, ఇంకొక ఆయన ఉండే, ఆండ్రూ కొంచెం ప్లీజ్ సేవ చేయాలి, ఇట్ట సేవ అని బయటకు వచ్చేసాను ఆఫీస్లో. మళ్ళీ ఒక ఆయన బయటకు వచ్చి, ఆండ్రూ పెద్ద ఆయన కదా అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, నువ్వు అసూయ చూపిస్తున్నావు, దేవుని మందిరం పాడు చేస్తున్నావు, నీకు ఇష్టమైన బోధకులు నువ్వు పెడుతున్నావు, నీ ఇష్టం తప్పది అని అన్నదానికి అని కోపం వచ్చేసి. చూడండి, ఆ మందిరం ఇప్పుడు పాడైపోయింది. సమస్య లేదు నాకెందుకు, నీ లౌకికమైంది కాదు. నువ్వు ఫుట్బాల్ కొనుగోలు మంచి ఫుట్బాల్ ప్లేయర్, కానీ ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్ కాదు, అది లౌకికమైంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, దైవాత్మ చేత నడిపించబడాలి. అందుకని అక్కడ అంటాడు చూడండి, మనుషులు ఎవరండి? స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఏడ చూసినా ధనం. నీకు తెలుసు, మీకు తెలుసో తెలియదు, మందిరంలో కూడా ధనాన్ని సంపాదిస్తారు. మందిరంలో కూడా ఎట్లా వ్యాపారం అంటే అట్లా వ్యాపారం చేస్తారు మందిరాల్లో. అని మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయలేము. దేవునికి లెక్క చెప్పరా వాళ్ళు? దేవుని శాపం రాదా? తప్పనిసరిగా వస్తుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో. కొద్దిమంది ఉన్నారు మందిరాల్లో, ఏమైనా కొంచెం సౌదలు తెస్తారు స్పెషల్ అకేషన్ అప్పుడు. ఏదండి, లవంగాలు, చెక్క, ఇది యాలకులు గీలకులు చేస్తే మిగులుతుంది, చిన్నగా బ్యాగులు వేసుకొని పోతారు. అంత రాత్రి వరకు పని చేస్తారు, చిన్నగా తీసుకుపోతారు. తెలుసా మీకు? ఒరే నాయన, నమ్మద్దండి. పక్కా నంబర్ 1లు మందిరాల్లో. ఇంకో కొంతమంది ఉన్నారు, మాంసం అంతా ఏడబెట్టి బకెట్లు పెట్టి దాచిపెట్టి ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అది తీసుకొని మెక్కుతూ ఉంటారు దున్నపోతుల మాదిరి. వేసుకో మంచిగా. ఎందుకయ్యా ఈ దరిద్రం? నువ్వు మోసగాడవు కాదా? ఊరంతా తిరుగుతున్నావు గజ్జికుక్కు మాదిరి. మరి ఇక్కడికి వచ్చి నువ్వు పెద్దగా చేస్తా, దేవుడు ఒప్పుకుంటాడా? నా ఆలయాన్ని పాడు చేయవని నేను పాడు చేస్తా, సమస్య లేదు. నేనైనా సరే, మీరైనా సరే, దేవుడు ఊరుకున్నాడు. కాబట్టి అక్కడ రాస్తాడు చూడండి, ఎంత మంచిగా రాస్తాడు చూడండి. దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టివారికి విముఖుడవై
ఏముంది పైకి? పైకి ఏముందండి? అదే మతం అంటారు. ఆ పైకి భక్తి కలిగి ఉండి దాన్ని ఏమంటారు? మతము అంటారు. ఇప్పుడు మనం కూడా మతస్థులమే. మనము ఆరాధన చేస్తాం, చిలకమ్మ పలుకులు పలుకుతున్నారు. పలికినోళ్లే పలుకుతున్నారు, కానీ కొత్త వాళ్ళు ఎవరిని పలుకుతున్నారా? నువ్వు కొన్ని రోజులైన ఇది కూడా తీసి పడేస్తాను. క్రమం లేదు. అది కాదర క్రమం. పిచ్చోడు ఆత్మీయత ఉండాలి. క్రమం ఇది కాదు, వల్లించేది కాదు. ఏడుంది బైబిల్ వల్లించమని? ఆత్మీయత లైఫ్ ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధనకు నీకు పొత్తుండాలి. పొత్తుండాలి. నువ్వు ఎన్నడూ కూడా నువ్వు సిక్కు కాలేదు. నువ్వు దున్నపోతు మాదిరి ఉన్నావు, బాగా బలిసి. దేవుడు పరమవైద్యుడు అంటే ఎప్పుడు నాయన నేను స్వస్థపరిచిందంటే? డోంట్ సే ఆల్ దీస్ థింగ్స్. నేర్చుకున్న మాటలు చెప్పొద్దు. బ్రతుకు జీవితం అనుభవించి చెప్పాలి. ఊరంతా తిరిగి అబద్ధాలు చెప్పుకొని బతుకుతుంటివి. ప్రభు నాకు ఆలోచన, ఏం ఆలోచన చెప్పాడు నీకు? ఏనాడు దేవునితో మాట్లాడి చెప్పు చూస్తా? ప్లీజ్, నేను ప్రభువుని బట్టి మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, నీవు నేను భక్తి కాదు కలిగి ఉండేది ఏముండాలి? ఇదే రెండో వర్తమానం. అంతే. మొదటిది ఏంటి? శరీర సంబంధం అనేవి కాదు మన దీవెనలు. ఆ రెండే పదాలు ఎక్కువ చేసుకుని నీకేం అర్థం కాదు. ఇది ఒకటి పెట్టుకోవచ్చు చాలు. కాబట్టి ఆ మాట అనగానే నాకైతే ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. 65 మెథడిస్ట్ చర్చిలకు హెడ్ అంట ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు ఏమంటాడు? నాకు శాంతి లేదు, నేను ఆ యొక్క పుస్తకాన్ని చదవను. ఎవరిది? రామకృష్ణ దాన్ని ధ్యానించగా నాకు ఆత్మశాంతి కలిగింది అంటాడు. ఒరే నాయనా, తల పగలగొట్టుకోవాలన్నా, సుత్తి తీసి కుట్టుకొని సావాలన్నా? అందుకు చెప్పిన బిడ్డ, ఈసారి వచ్చిన ఫస్ట్ అక్కడికే వస్తా, నేను ఆయనతోనే మాట్లాడతా. దేవుని చిత్తమై దేవుడు కార్యం చేస్తే నేను చెప్పలేను, లేకపోతే నేనన్నా నేర్చుకుంటాను. అందుకని బైబిల్ జ్ఞానం వచ్చే ఆత్మీయత కాదు సార్. అది వరాలు, దేవుడిచ్చిన తలాంతు, సామర్థ్యం, అంతే. ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకో, నువ్వు నేను ఎట్లున్నామో. నిజంగా మంచి మనస్సాక్షి కలిగి బలలో పాలు పొందే వాళ్ళంగా ఉన్నామా, లేక ఆచార్య రీతిగా గుంపులోకి పోయిందా మతం పట్టుకొని పోతున్నామా? మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడు కాకూడదు, అది నా ఆశ. ఏ క్రైమ్ అయినా సరే చెల్లించడానికి సిద్ధమే. ఐఎమ్ రెడీ ఈవెన్ టు గివ్ అప్ దిస్ చర్చ్ ఆల్సో. నాకు పెద్ద సమస్య ఏం కాదు. నాకు తెలుసు ఎలా చేస్తారని కూడా. కానీ దేవుడు తన కార్యాన్ని తను జరిగించుకుంటాడు. ఇక్కడ కాకపోతే ఇంకో చోటకు గుడి అవుతుంది, గుడి మానిపోతుందా? నువ్వు నేను పోతాం కానీ దేవుని చర్చ ఎప్పుడు కూడా వాడుకో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట దేవుడు చేస్తాడు, అది గుర్తించాలి. దినాలు గడిచి కొలిది మనం ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. శక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. మన ద్వారా కొద్దిమంది దేవుని దగ్గరికి రావాలి, కానీ ఆటంకపరచబడకూడదు. నీవు నేను ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాం ప్రియులారా? దోషారోపణ కలుగజేసే మనస్సాక్షి మనలో ఉంది. ఈ మనస్సాక్షిని సరి చేసుకుందాం. ప్రభువా, నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుందయ్యా. నేను భక్తి కలిగి ఉన్నా, మనుషుల ముందర నటిస్తానయ్యా. ఏడొక నటన, ఆడొక నటన, ఊసరబెల్లి జీవితం నాది. ప్రభువా, కరుణించు, క్షమించు. నీ మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఐక్యపరుచుకొనుచున్నాను. శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగు. ప్రభు నీకు శక్తి ఇస్తాడు. అప్పుడు చూడు ఎంత దేవునికి మహిమ కలుగుతుంది. కావున భక్తి వేరు, శక్తి వేరు. శక్తిని కలిగి ఉన్నామా, లేక భక్తి మాత్రమే? ఆ భక్తినే మతం, ఆ భక్తినే వరాలు, ఆ భక్తినే తలాంతులు, ఆ భక్తినే సామర్థ్యాలు చెప్పుకోవచ్చు. అది ఇతరులకు క్షేమం. కానీ ఆత్మీయంగా ఎదిగితే, యేసు రూపంలోనికి వస్తే, అప్పుడు శక్తి నిండుకుండా. పరీక్షించుకొని బలలో పాలు పొందు. ఆచారితగా పొందొద్దు.